ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా ఉపయోగించే నిర్మాణ సామగ్రిలో సిమెంట్ ఒకటి. కాబట్టి ఏదైనా ప్రాజెక్టును ప్రారంభించే ముందు సిమెంటు నాణ్యత తనిఖీ చేయడం అవసరం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఉత్పత్తి బయటకు వచ్చే ముందు ఫ్యాక్టరీలోనే అనేక పరీక్షలు జరిగాయి. అయితే కొన్నిసార్లు రవాణా లేదా నిల్వ సమయంలో అది చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు. అందువల్ల సిమెంటును చిన్న పనులకు ఉపయోగించినప్పుడు క్షేత్ర పరీక్షలకు లోబడి ఉండాలి. అయినప్పటికీ ముఖ్యమైన పనుల కోసం సిమెంటును తగినంత భౌతిక మరియు రసాయన లక్షణాలు కలిగి ఉందని నిర్ధారించుకోవడానికి ప్రయోగశాలలో సిమెంటును పరీక్షించడం ఎల్లప్పుడూ మంచిది. ఈ పరీక్షల ద్వారా నిర్మాణ స్థలంలో సిమెంటు నాణ్యతను ఇలా తనిఖీ చేయవచ్చు. నంబర్ 1. ప్రెజెన్స్ ఆఫ్ లంప్స్ టెస్ట్. గడ్డల పరీక్ష ఉనికి. ఈ పరీక్షలో సిమెంటు సంచిని తెరిచి సిమెంటును బాగా చూడండి. బ్యాగులో ముద్దలు ఉన్నాయేమో గమనించండి. ముద్దలు లేకపోతే మేము వెళ్ళడం మంచిది. ఒకవేళ బ్యాగ్లో ఏదైనా గడ్డలు ఉంటే సిమెంటు వాతావరణం నుండి తేమను గ్రహిస్తుంది మరియు దాని రసాయన ప్రతిచర్యను ప్రారంభించింది. దీన్ని హైడ్రేషన్ అంటారు. ఈ సిమెంటును ఉపయోగించడం వల్ల బలం కోల్పోవచ్చు. అందువల్ల సిమెంటును ప్రయోగశాల పరీక్షలకు గురి చేయాలి లేదా తిరస్కరించబడాలి. నంబర్ 2. కలర్ టెస్ట్ అంటే రంగు పరీక్ష. సిమెంటు ఏకరీతి రంగులో ఉండాలి. సాధారణ సిమెంటు కొద్దిగా ఆకుపచ్చని నీడతో బూడిద రంగు కలిగి ఉండాలి. దీనిని తరచుగా ఆకుపచ్చని బూడిద రంగు అని పిలుస్తారు. ఏదైనా సిమెంటు మరొక రంగును చూపితే పదార్థాల అనుమానత లేదా అధిక స్థాయి దహనం వంటి ఉత్పత్తిలో లోపం ఉందని సూచిస్తుంది. ఈ సిమెంటును ల్యాబ్ పరీక్షలో గురి చేయాలి. నంబర్ 3. రబ్బింగ్ టెస్ట్ అంటే రబ్బింగ్ పరీక్ష. వేళ్ల మధ్య చిటికెడు సిమెంటు తీసుకొని వాటిని రుద్దండి. ఇది మృదువైన అనుభూతిని ఇవ్వాలి. ఇది అసహ్యకరమైన అనుభూతిని ఇస్తే సిమెంటు ఒక నిర్దిష్ట స్థాయికి గ్రౌండెడ్ చేయబడలేదని లేదా కొంత అమరిక జరగవచ్చని అర్థం. నంబర్ 4. హ్యాండ్ ఇన్సర్షన్ టెస్ట్ అంటే చేతి చొప్పించే పరీక్ష. మీ చేతిని సిమెంటు సంచిలో వేసి 1 నిమిషం పాటు ఉంచండి. ఇది తప్పనిసరిగా మీకు చల్లని అనుభూతిని ఇస్తుంది. మీరు ఏదైనా గణనీయమైన వేడిని అనుభవిస్తే సిమెంటు యొక్క ఆర్ద్రీకరణ చర్య ఇప్పటికే తీసుకున్నట్లు మరియు వేడిని విడుదల చేసినట్లు చూపుతుంది. ఇది శక్తి అభివృద్ధిని ప్రభావితం చేయవచ్చు. నంబర్ 5. ఫ్లోటింగ్ టెస్ట్ అంటే ఫ్లోటింగ్ పరీక్ష. చేతి నిండా సిమెంటును తీసుకొని నిండుగా నీటితో ఉన్న బకెట్ మీద వేయండి. సిమెంటు కణాలు కొంత సమయం వరకు తేలుతూ ఉండాలి మరియు అది మునిగిపోతుంది. కొంత సమయం గడిచినా మునిగిపోకున్నా లేదా వెంటనే మునిగిపోయిన సిమెంటులో కల్తీ జరిగే అవకాశం కనిపిస్తోంది. నంబర్ 6. స్ట్రెంగ్త్ టెస్ట్ అంటే బలం పరీక్ష. బ్యాగుపై తయారీ తేదీ తప్పనిసరిగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే సిమెంటు బలం వయస్సుతో గణనీయంగా తగ్గుతుంది. సిమెంటును తయారు చేసిన తేదీ నుండి 3 నెలల లోపు ఉపయోగించాలి. నిల్వకాలం మరియు సిమెంటు బలం మధ్య సంబంధం ఈ ప్రకారం ఇవ్వబడింది. సిమెంటు నమూనా పైన పేర్కొన్న ఫీల్డ్ పరీక్షలను సంతృప్తి పరిచినట్లయితే సిమెంటు చెడ్డది కాదని మరియు చిన్న పనులను ఉపయోగించవచ్చని నిర్ధారించవచ్చు. అయితే కొన్ని ప్రిలిమినరీ ల్యాబ్ పరీక్షలకు వెళ్ళడం ఎల్లప్పుడూ మంచిది. ఇలాగే సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సిమెంట్ గురించి తెలియని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.